ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు కీర్తనల గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. మనము బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములే మన వెంట ఉంటాయంట. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, గుడ్నెస్ అండ్ మర్సీ. అంటే మనం ఎప్పుడు కూడా యెహోవా మందిరంలోనే నివాసం చేస్తూ ఉంటామంట. అంటే దేవదూతలు ఎప్పుడు కూడా మన చుట్టూ ఆయన కంచెగా పెట్టారు. అంటే కృప, ఆయన మహా గొప్ప కృపను బట్టి ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. ఆయన మన మీద చూపిస్తున్న కరుణని బట్టి మనం బ్రతికి ఉన్నాం. ఏదో మన క్రియలను బట్టి, మన కార్యాలను బట్టి మనం ఈ స్థితిలో ఉన్నామని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. అందుకే న్యూ టెస్టిమెంట్లో ఒక మాట ఉంటుంది, ఈవెన్ దో వి వర్ సిన్నర్స్ హీ సేవ్డ్ అస్ బై హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారా మనము అన్నిటి నుంచి విడిపించబడ్డాం. ఆయన కృప ఎంతో అమూల్యమైనది, అది ఊహించలేము, వర్ణించలేము. కాబట్టి మన దినములన్నీ కూడా ఆయన కృప, ఆయన క్షేమములే మన వెంట వస్తాయి. కాబట్టి మనం ఆయన మందిరంలో, అంటే ఎక్కడున్నా కూడా దేవుడు మనతో ఉంటే ఆయన మందిరంలో ఉన్నట్టే. మనం దేవుడితో ఎక్కడున్నా కూడా ఆయన మందిరంలో నివాసము చేసినట్లే. కాబట్టి ఆయన దగ్గర ఉంటే మనము సేఫ్గా, సెక్యూర్గా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. May the Lord bless you and give you peace. Have a fruitful and a blessed day.